వెల్కమ్ టు 5 మంత్ర కెరియర్ పాయింట్. సో సోషాలజీ సబ్జెక్ట్ సిలబస్ అనాలిసిస్ ఈ క్లాస్తో అండి. సో మీరు సోషాలజీలో మనకున్న సిలబస్ తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 1 తెలంగాణ నోటిఫికేషన్లలో సోషాలజీని కలపడం జరిగింది మనకు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత. సో కాబట్టి సోషాలజీకి సంబంధించిన సిలబస్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో సోషాలజీలో ఫస్ట్ టాపిక్ భారత సమాజం. సో భారత సమాజం, ఇండియన్ సొసైటీ, అలాగే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. సో భారత సమాజ నిర్మాణం. సో మరి ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, భారత సమాజ నిర్మాణం. ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి ఇక్కడ కుటుంబ వ్యవస్థ, అలాగే మనకు వివాహ వ్యవస్థ, బంధుత్వ వ్యవస్థ. సో మరి కుటుంబం, ఫ్యామిలీ, మ్యారేజ్ సిస్టమ్, కైండ్షిప్ సిస్టమ్ అంటాం. సో మరి కుటుంబం, బంధుత్వం, వివాహం, కులం, తెగ, మతం వీటికి సంబంధించి డిస్కస్ చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కుల వ్యవస్థ. సో మరి కుల వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది అనే దానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సో మరి కుల వ్యవస్థ ఆవిర్భావానికి ప్రధానంగా హిందూ మతంలో ఉన్న అనులోమ ప్రతిలోమ వివాహాల వల్ల కుల వ్యవస్థ ఆవిర్భవించింది అని చెప్పి ప్రతిపాదిస్తారు. సో మరి ప్రతిలోమ వివాహాలను నిషేధించే క్రమంలో ప్రతిలోమ వివాహాలను నిషేధిస్తూ ఏర్పాటు చేయబడింది ఈ ఉపకుల వ్యవస్థ. కాబట్టి వర్ణ వ్యవస్థలో వర్ణాంతర వివాహాలని ఖండించడానికి, వర్ణాంతర వివాహాలలో ప్రతిలోమ వివాహాలను నిరోధించడానికి ఏర్పాటు చేసిన ఒక సామాజిక కట్టుబాటే ఈ కుల వ్యవస్థ. సో కాబట్టి ఇప్పుడు ఈ కుల వ్యవస్థని ముఖ్యంగా బ్రాహ్మణులు సృష్టించిన ఒక సృష్టిగా మనం భావించడం జరుగుతోంది. సో మరి ఈ కులానికి సంబంధించి మనకి కులానికి ఉన్న ప్రధానమైన లక్షణం పుట్టుకతో కులం నిర్ణయించబడుతోంది, కులంతో వృత్తిని నిర్ణయించడం జరుగుతోంది. కాబట్టి ఒక మనిషి తన జన్మతః సంక్రమించేవి రెండు, ఒకటి కులం, రెండు వృత్తి. కాబట్టి ఆ మనిషి తన జీవితంలో ఇక మార్పు చేసుకోవడానికి, వాటిని వదిలివేయటానికి అవకాశం లేనివిగా ఈ కులం మరియు వృత్తి అనేది ఒక మానవుడి జీవితానికి ఇవి శాశ్వతగా ప్రతిపాదికలుగా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది మనకి హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థలో కనిపించే ప్రధానమైన లక్షణాలండి. సో ఇక గ్రామీణ వ్యవస్థలో కుల వృత్తులకి ఇవాటికి కూడా అత్యంత ప్రాచుర్యం ఉంది. సో మరి ఆ కుల వృత్తుల ఆధారంగానే మనకి గాంధీజీ గారు అంటారు. సో మరి ఆ గాంధీజీ గారు భారతీయ సమాజం గ్రామీణ ప్రాంతంలో జీవిస్తుంది, గ్రామీణ అభివృద్ధి దేశ అభివృద్ధిగా భావించాలి అంటారు. సో మరి రామరాజ్య పాలనని పునఃప్రారంభించాలి అంటారు గాంధీజీ. అంటే ఏంటి, రాముడి పాలనా కాలంలో కుల వ్యవస్థ ఆధారంగా అక్కడ సమాజం కొనసాగింది, సామాజిక కట్టుబాట్లు బలంగా ఉన్నాయి. కాబట్టి వ్యవసాయం ద్వారా సంపాదించిన సంపాదన ఉత్పత్తి అనేది కుల వృత్తుల ఆధారంగా గ్రామస్తులందరికీ పంపిణీ చేయబడి ఒక రైతు కూడా అప్పుల పాలు కాలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. కానీ అలాగే ఏ ఒక్కరు కూడా పస్తులుండి ఆకలిని ఓర్చుకొని ఇక్కడ పేదరికాన్ని అనుభవించిన పరిస్థితి లేదు. కాబట్టి స్వయం సమృద్ధి సాధించిన గ్రామాలుగా రామరాజ్య పాలనను మనం భావించడం జరుగుతుంది. సో కాబట్టి ఆ క్రమంలోనే ఇవాళ కుల వృత్తులను ప్రోత్సహిస్తూనే ఉపాధిని పెంచటానికి అలాగే పేదరికం నుండి గ్రామీణ సమాజాన్ని బయటకు తీయడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేపడుతున్నాయి. సో వాటికి సంబంధించినవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి సామాజిక బహిష్కరణ. సో సోషల్ ఎక్స్క్లూజన్ అంటాం ఇంగ్లీష్లో, సామాజిక బహిష్కరణ. దీన్నే వెలివేత అంటాం, మనందరికీ పరిచయం ఉన్న అంశం వెలివేత అంటే ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందూ మతం నుండి ఇక్కడ అవర్ణాలు లేదా పంచమ కులాలని వెలివేయటం జరిగింది. సో మనకి చాతుర్వర్ణ వ్యవస్థలో అంతర్భాగం కాని కొన్ని గిరిజన జాతులని ఆ తర్వాత కాలంలో పంచమ కులాలు అని, ఆ తర్వాత అవర్ణాలు అని పిలిచారు. మన అవర్ణాలు పంచమ కులాలు కాస్త తర్వాత కాలంలో ఇక్కడ అంటరాని కులాలు, అస్పృశ్య కులాలుగా పరిణామం చెందాయి. మన అస్పృశ్య కులాలని ఇవాళ మనం
మన 2 తెలుగు రాష్ట్రాలలో అయితే ఎస్సీలైన మాల మాదిగ కులాలని, అలాగే తమిళనాడులో అయితే వెల్లాలు అని, ఇక్కడ కర్ణాటకలో అయితే మొదలయార్లని, కేరళలో అయితే నాయర్ల వంటి కులాలని ఇక్కడ అస్పృశ్య కులాలు, అంటరాని కులాలు అంట. సో మరి వీళ్ళు వర్ణ వ్యవస్థలో అంతర్భాగంగా లేరు, వర్ణ వ్యవస్థకు దూరంగా వెలివేయబడిన కులాలు, కాబట్టి వీటిని అవర్ణాలు అంట. సో కాబట్టి సామాజిక నిర్మాణంలో వీరు అందులో లేరు కాబట్టి వీరిని సామాజిక బహిష్కరణ అంటాం. సో మరి ఈ బహిష్కరణ వల్ల వాళ్ళు ఇవాటికి కూడా పేదరికంలోనే మగ్గుతున్నారు. ఇక్కడ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అంటాం, సామాజిక వెనుకబాటుతనం. మన సామాజిక వెనుకబాటుతనానికి ప్రధానమైన కారణం సోషల్ ఎక్స్క్లూజన్ అండి, సామాజిక బహిష్కరణ లేదా వెలివేత. సో మరి ఆ కులాలు ఇవాళ ఆ వెలివేతకు గురైన కారణంగానే మేము ఇవాళ శాశ్వత పేదరికం, శాశ్వత నిరుద్యోగులుగా, శాశ్వత నిరక్షరాస్యులుగా మిగిలిపోయాం. కాబట్టి సామాజిక కట్టుబాట్ల రూపంలో మమ్మల్ని దోపిడీకి గురి చేశారు. కాబట్టి మేము ఇవాళ రిజర్వేషన్లను పొందడం చట్టబద్ధ హక్కుగా మేము భావిస్తున్నాము అని చెప్పి కూడా ఇవాళ రిజర్వేషన్ ఉద్యమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మరి వాటికి సంబంధించినవి మనం ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మరి సామాజిక బహిష్కరణ, అలాగే బలహీన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అంటాం. సో ఇక్కడ మరి ఆ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన అంశాలని మనం సెకండ్ టాపిక్లో డిస్కస్ చేస్తామండి. అలాగే థర్డ్ టాపిక్ సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు. సామాజిక సమస్యలు మనకు కామన్గానే చాలా కనిపిస్తాయి. భారతీయ సమాజంలో సామాజిక సమస్యలు, తెలంగాణ సమాజంలో సామాజిక సమస్యలు. సో భారతీయ సమాజంలో సామాజిక సమస్యలను మనం చూస్తే ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు. మరి అసమానతలని బేస్ చేసుకుంటే చాలా అంశాలు కనిపిస్తాయి, బట్ ఇక్కడ మనం 3 అంశాలను ప్రస్తావించవచ్చు. సోషల్ ఇన్ఈక్వాలిటీస్, అలాగే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, పొలిటికల్ ఇన్ఈక్వాలిటీస్. సో మరి సామాజిక అసమానతలు అనేటివి కులం మరియు మతం అనే సామాజిక అంశాల ఆధారంగా ఏర్పడే అసమానతలు. అంటే సొసైటీలో తరతరాలుగా కొన్ని కులాలకి ఒక అంతస్తునిచ్చారు కాబట్టి వాటిని అగ్రవర్ణాలు అని చెప్పి లేదా ఎగువ కులాలు అని చెప్పి పిలుస్తారు. అలాగే సొసైటీలో వ్యవహారికంగానే కొన్ని కులాలని దిగువ కులాలుగా, వెలివేత కులాలుగా, అలాగే ఇక్కడ వెనకబడిన కులాలుగా కొన్ని కులాలను గుర్తిస్తాం. కాబట్టి సోషల్ స్టేటస్ అంటే ఒక కులానికి ఒక అంతస్తుని డిసైడ్ చేశారు. మరి ఆ అంతస్తు వల్ల వారు అణిచివేతకు గురయ్యారు. కొన్ని పనులకే వాళ్ళకు పర్మిషన్ ఉంది, కొన్ని పనులకు వాళ్ళని నిషేధించబడ్డారు. సో కాబట్టి మరి ఆ క్రమంలోనే ఇక్కడ సామాజిక ఇన్ఈక్వాలిటీస్, సామాజిక అసమానతలు ప్రారంభమయ్యాయి. అలాగే ఆర్థిక అసమానతలు ఎందుకు ప్రారంభమయ్యాయి అంటే స్వాతంత్రానికి ముందు కొన్ని ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో అమల్లో ఉండేవి. మన ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో అమల్లో ఉన్న ఆచారాలు స్వతంత్ర అనంతరం వాటిని నిర్మూలించడానికి, వాటిపైన ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. సో అందులో ఒకటి అంటరానితనం, అలాగే మానవ అక్రమ రవాణా, అలాగే బాల్య వివాహాలు, అలాగే మహిళా హింస, సో అంటే మహిళల అణిచివేత, బాల కార్మిక వ్యవస్థ. సో మరి ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్ అంటాం, సామాజిక సమస్యలు. సో కాబట్టి అసమానతలను నిర్మూలించాలి, దానికి తగిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. మరి ఆ అసమానతలు ఏ కోణంలో ఉన్నాయి, దానికి బలవుతున్న వర్గాలు ఎవరు, అలాగే మరి అసమానతలని అధిగమించడానికి, అసమానతలను ఖండిస్తూ ప్రారంభమైనవే సోషల్ మూమెంట్స్ అండి, సామాజిక ఉద్యమాలు. ఓకే, సో ఇక్కడ అసమానతలను ఖండిస్తూ సమానత్వాన్ని సాధించడానికి సామాజిక ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. సో కాబట్టి ఇక్కడ అగైనిస్ట్ ద ఉమెన్ హెరాస్మెంట్ అంటాం. సో మరి మహిళా అణిచివేత అనేది ఒక సామాజిక సమస్య. మరి ఆ మహిళా అణిచివేతకి సామాజిక ఉద్యమం స్టార్ట్ అయింది, ఫెమినిస్ట్ మూమెంట్ అంటాం, మరి ఆ ఫెమినిస్ట్ మూమెంట్ని మహిళా విమోచన ఉద్యమం అంటాం, లేదా మహిళా విముక్తి ఉద్యమం అంటాం.
సో కాబట్టి సామాజిక సమస్యలలో మహిళా అణిచివేత ఒక సమస్య. బాలకార్మిక వ్యవస్థ. బాలకార్మిక వ్యవస్థలో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ 18 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలనందరినీ బాలలుగానే భావించాలి అన్నారు. 18 సంవత్సరాల లోపు ఏజ్ గ్రూప్ అంతా కూడా బాలబాలికలుగానే భావించాలి అని చెప్తోంది యుఎన్ఓ. కానీ ఇండియన్ యాక్ట్ ప్రకారం చూస్తే, భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు ఏజ్ జనాభా అంతా కూడా బాలబాలికలుగా గుర్తించారు. మరి 14 సంవత్సరాల లోపు ఏజ్ పిల్లలందరూ కూడా బాలబాలికలు. వీళ్ళని పనులలో నియమించుకోవడాన్ని, పనులు చేపించడాన్ని నిషేధిస్తూ బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టాలు వచ్చాయి. సో కాబట్టి మరి ఆ బాలకార్మిక వ్యవస్థ వల్ల బాలలు ఎలా అణిచివేతకు గురయ్యారు, మరి ఆ బాలకార్మిక వ్యవస్థ వల్ల బాలలు తమ హక్కులను ఏ విధంగా కోల్పోతున్నారు, సో వాటికి సంబంధించి మనం ఇందులో డిస్కస్ చేస్తున్నాం. 1986 బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం వచ్చింది. మనకు ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 24 ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అంటుంది. సో మరి ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 24 వచ్చేసి బాలకార్మిక వ్యవస్థను నిషేధించాలి. అలాగే 1986 ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది. మరి రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే బాలల హక్కులను పునరుద్ధరించాలి. మరి ఆ బాలలకు ఎలాంటి హక్కులు ఉంటాయి అంటే క్రూరత్వం నుండి రక్షణ పొందటం, అలాగే వాళ్ళ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించటం, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందటం, ఒక ఉత్తమమైన ఉజ్వల భవిష్యత్తును పొందడానికి అనుకూలమైన వాతావరణాన్ని పొందటం, అలాగే ఇక్కడ ఉన్నతమైన జీవనాన్ని పొందడానికి కనీస విద్యా సౌకర్యాలను పొందటం, ఇవన్నీ కూడా బాలల హక్కుల్లో భాగం. మరి ఆ బాలల హక్కులను పునరుద్ధరించాలి అంటే బాలకార్మిక వ్యవస్థను నిషేధించాలి. సో మరి ఆ కోణంలోనే మనకు 2009లో మనకి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం వచ్చింది. మన ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం యొక్క లక్ష్యం 100% అక్షరాస్యతను సాధించాలి. మరి 100% అక్షరాస్యతను సాధించాలి అని అంటే బాలకార్మిక వ్యవస్థ ఏ రూపంలో ఉండరాదు అని చెప్పి సో ఇక్కడ సంపూర్ణ బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో కాబట్టి అంటే బాలకార్మిక వ్యవస్థ వల్ల జరిగే పరిణామాలు, బాలల అణిచివేతను ఒకవైపు డిస్కస్ చేస్తూనే మరి వాళ్ళ హక్కులు ఏంటివి, వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమున్నాయి, వీటిని కూడా మనం జోడించి ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మనకి 4th టాపిక్ వచ్చేసి ఇక్కడ సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ అంటాం. తెలంగాణ సామాజిక సమస్యలు. సో మరి తెలంగాణ సామాజిక సమస్యలలో ఇక్కడ ప్రధానంగా కనిపించేది జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, పోతురాజు వ్యవస్థ. సో మరి జోగిని, దేవదాసి వ్యవస్థలు అలాగే పోతురాజు వ్యవస్థలు ఎలా ఆవిర్భవించాయి, ఇప్పుడు ఎలా కొనసాగుతున్నాయి, ప్రస్తుతం ఏ రూపంలో? తెలంగాణలో అత్యధిక జోగినీలు కలిగిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భావిస్తారు. ప్రస్తుతం అయితే సిరిసిల్ల, వేములవాడ జిల్లాను భావిస్తారు. ఎందుకంటే వేములవాడ శివుడి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్వతమ్మలు అంటాం. మరి వాళ్ళని పార్వతమ్మలు లేదా జోగినీలు అంటాం. సో మరి ఆ జోగినీలు అంటే శివుడికి అర్పించబడిన మహిళలు. సో కాబట్టి వాళ్ళ వృత్తి జోగు అంటే భిక్షాటన, జోగు అన్నమాట. సో కాబట్టి వాటికి సంబంధించిన అంశాలను మనం డిస్కస్ చేస్తాం. అలాగే తెలంగాణ సోషల్ ఇష్యూస్లో వలసలు, మైగ్రేషన్. మరి మైగ్రేషన్కి సంబంధించి మనం మాట్లాడితే పాలమూరు వలసలు. ఇవాళ ఎక్కడైనా దేశంలో రోడ్డు నిర్మాణం, కెనాల్ నిర్మాణం వంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్రతి 10 మందిలో 5 పాలమూరు వాసులు ఉంటారు. కారణం ఏంటి అంటే తాగడానికి నీళ్లు లేని ప్రదేశం మహబూబ్ నగర్ జిల్లా. మరి తాగడానికే నీళ్లు దొరకని ఆ ప్రదేశం కాబట్టి ఇక వ్యవసాయ సాగు సాధ్యం కాదు. కాబట్టి కాంట్రాక్ట్ లేబర్గా తమ నివాస ప్రాంతాలను వదిలివేసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్తూ ఉంటారు. సో కాబట్టి పాలమూరు వలసలు. అలాగే జగిత్యాల నుండి నిజామాబాద్ జిల్లా వరకు ఉన్న ఆ బెల్ట్ని, ఉత్తర తెలంగాణలో ఉన్న జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆ బెల్ట్ అంతా కూడా ఇక్కడ మధ్యప్రాచ్య దేశాలకు వలసపోతూ ఉంటారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, అలాగే ఖతార్.
మరి సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాలకు వాళ్ళు వలస వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క వీసా టైం అయిపోయి అక్కడే వాళ్ళు అనధికారికంగా కొనసాగుతూ ప్రాణాలు కోల్పోయిన ఆ డెడ్ బాడీ తిరిగి దేశానికి ఈ కుటుంబాలకు అందించలేని దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటారు. సో కాబట్టి అక్కడ విదేశీ వలసలు, మధ్యప్రాచ్య దేశాలకి ఇక్కడ ముస్లిం కంట్రీస్కి వలసలు జరుగుతున్నాయి, జగిత్యాల నుండి నిజామాబాద్ బెల్ట్ అంతా కూడా. అలాగే చేనేత వృత్తి కళాకారుల వలసలు ఉన్నాయి తెలంగాణలో. మనకి గద్వాల్, భూదాన్, పోచంపల్లి, వరంగల్, అలాగే మనకి సిరిసిల్ల, ఇవన్నీ కూడా చేనేత వృత్తి కళాకారులకి ప్రసిద్ధి ప్రాంతాలు. మరి చేనేత పరిశ్రమ కంప్లీట్గా కొలాప్స్ అయ్యింది కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహం లేకపోవడం వల్ల వాళ్ళు తమ వృత్తిని నమ్ముకొని తమ కుటుంబ పోషణ నిమిత్తం దేశంలోని అంతర్గత వలసలకు వీళ్ళు పాల్పడుతున్నారు. సో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, భీమండి, అలాగే మహారాష్ట్రలోని బొంబాయి, కలకత్తా వంటి ప్రదేశాలకు వీళ్ళు వలస వెళ్తూ ఉన్నారు టెక్స్టైల్ ఇండస్ట్రీలో కార్మికులుగా జీవించడానికి. అలాగే మనకి నల్గొండ ప్రాంతంలో మరో సమస్య కనిపిస్తుంది. నల్గొండ, నాగార్జున సాగర్ దిగువ ప్రాంతంలో 12 మండలాలలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది. దీన్నే ఫ్లోరోసిస్ ఇష్యూ అంటాం. సో ఫ్లోరోసిస్ సమస్య, మనం తీసుకునే త్రాగునీటిలో 1 లీటర్ వాటర్లో 1 మిల్లీమీటర్ మాత్రమే ఫ్లోరిన్ ఉండాలి. ఆ ఫ్లోరిన్ మన యొక్క ఎముకలు పెరుగుదల, ఎముకలు దృఢంగా మారడానికి, పంటిపైన ఎనామిల్ పొర ఏర్పడడానికి అది దోహదపడుతుంది. మన 1% కంటే ఎక్కువగా ఉంటే, సో ఇక్కడ ఎక్కువగా ఉంది అని అంటే ఇప్పుడు ఆ ఫ్లోరిన్ కాస్త ఫ్లోరోసిస్ సమస్యగా మారుతుంది. కాబట్టి మనం త్రాగే నీటిలో 1 mm కంటే మించితే ఫ్లోరిన్ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా ఆ నీటిని మనం తాగడం వల్ల మన ఎముకలు పెలుసుబారిపోతాయి. పెద్దలలో అయితే ఆర్థరైటిస్ సమస్య వస్తుంది, చిన్నపిల్లలలో అయితే రికెట్స్ సమస్య వస్తుంది. సో రికెట్స్ సమస్య వస్తుంది అంటే ఒక వ్యక్తి భౌతికంగా తను వికలాంగుడిగా మారిపోతున్నాడు. మరి భౌతికంగా వికలాంగుడిగా మారిపోవడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా వెనకబడుతోంది. ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనక, ఆ కుటుంబానికి ఇన్కమ్ జనరేట్ అవ్వక, సో కాబట్టి ఆ కుటుంబం కంప్లీట్గా పేదరికంలోకి నెట్టివేయబడుతుంది. సో కాబట్టి ఇక్కడ నల్గొండ జిల్లా, అలాగే తాండూరు, సంగారెడ్డి వంటి ప్రాంతాలలో ఫ్లోరోసిస్ సమస్య ఉంది. మన ఫ్లోరోసిస్ సమస్యను అధిగమించడానికి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వాటర్ షెడ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దాన్నే ఇవాళ మనం వ్యవహారికంగా మిషన్ భగీరథ అని పిలుస్తున్నాం. మిషన్ భగీరథ. సో కాబట్టి ఇక్కడ తెలంగాణ సమస్య, దానికి పరిష్కార మార్గం. సో మరి తెలంగాణ సమస్యలలో మరో సమస్య రైతు దుస్థితి. సో రైతు ఆత్మహత్య. సో మరి రైతే రాజు అంటాం. మరి ఆ రైతే రాజుగా పిలువబడిన ఆ రాజు ఇవాళ ఆత్మహత్యకి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే కనీస మద్దతు ధర లేక, అలాగే హరిత విప్లవం వల్ల రైతుకి వ్యవసాయం సాగు ఖర్చు పెరగడం, మరి పండిన పంటకి కనీస మద్దతు ధర లభించగా లాభాలు కాదు కదా, వ్యవసాయ సాగు ఖర్చులు కూడా రికవరీ కాక అప్పుల పాలవుతున్నారు. సో ఈ క్రమంలో సొంత భూమిలో సాగు చేసిన వ్యక్తి కంటే కౌలుదారులు ఎక్కువగా అప్పుల పాలవుతున్నారు. ఈ కౌలుదారులకు ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ రాకపోవడం, కౌలు పరిమాణం ఎక్కువగా ఉండడం, అలాగే వ్యవసాయ సాగు ఖర్చులు ఎక్కువ మొత్తంలో పెట్టడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా నష్టాల పాలవుతున్నారు. మరి ఆ నష్టాలను భర్తీ చేయలేని పరిస్థితులలో ఆటోమేటిక్గా వాళ్ళు అప్పుల పాలై సూసైడ్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. సో కాబట్టి రైతు దుస్థితి. మరి దాన్ని అధిగమించడానికి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ మనకి రైతు బంధు అని, అలాగే రైతు సోషల్ సెక్యూరిటీ స్కీమ్ రూపంలో మనకి ఇక్కడ ఈ రైతు బీమా పథకాలు చేపట్టింది. సో మరి రైతు బీమా, రైతు బంధు, అలాగే సబ్సిడీ ధరలలో విత్తనాలని, ఎరువులని అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. సో అలాగే మనకి చేనేత కళాకారుల దుస్థితి అంటాం. సో మరి చేనేత కళాకారుల యొక్క దుస్థితి ఏంటి? ఇక్కడ వేవర్స్ డిస్ట్రెస్ అంటాం ఇంగ్లీష్లో. మరి వేవర్స్ డిస్ట్రెస్ చేనేత కళాకారుల యొక్క దుస్థితి. మరి చేనేత కళాకారులు ఎందుకు దుస్థితిలోకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ దొరకకపోవడం, అలాగే ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చులు పెట్టడం,
ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడం, ప్రభుత్వం నుండి సపోర్ట్ అందకపోవడం, అలాగే ఫారెన్ కంట్రీస్ నుండి వచ్చే ప్రోడక్ట్స్కి పోటీ ఎక్కువగా ఏర్పడడం, మరి ఆ పోటీని తట్టుకోలేక మార్కెట్ పరిస్థితులని ఎదుర్కోలేక చేనేత రైతు నష్టపోతుంది, చేనేత కళాకారుడు నష్టపోతున్నాడు. సో కాబట్టి వాళ్ళు కూడా ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. సో మరి వాళ్ళను ఆదుకునే క్రమంలోని తెలంగాణ గవర్నమెంట్ భూదాన్, పోచంపల్లి, గద్వాల్ ప్రాంతంలో టెక్స్టైల్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. సో దానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే సిరిసిల్లాలో ఇక్కడ సిరిసిల్ల మెగా టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని చెప్పి వరంగల్లో ఏర్పాటు చేశారు. సో వాటికి సంబంధించిన ప్రపోజల్స్ అనేటివి ప్రాసెస్లో ఉన్నాయి. వాటికి సంబంధించి చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి వాళ్లకు సబ్సిడీ రూపంలో, ధన రూపంలో మరియు రా మెటీరియల్ రూపంలో వాళ్ళకు చేయూతను అందించే కార్యక్రమాలు తెలంగాణ గవర్నమెంట్ చేపట్టింది. సో మరి వాటికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో ఇక మనకి లాస్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. సో సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ అంట. సో ఈ టాపిక్ని మనం చెప్తే సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం, ఇంగ్లీష్లో చెప్తే వెల్ఫేర్ మెకానిజం, సామాజిక విధానాలు సంక్షేమ యంత్రాంగం అంటాం తెలుగులో. సామాజిక విధానాలు సంక్షేమ యంత్రాంగం. మరి సామాజిక విధానాలలో ముఖ్యంగా జాతీయ మహిళా విధానం, ది నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ 2001లో తీసుకువచ్చారు. మహిళకి సంబంధించిన అసమానతలను నిర్మూలించడం, మహిళల అణచివేతను నిర్మూలించడం, మహిళలకి స్త్రీ పురుషుడితో సమానమైన హోదా కల్పించడం వంటి కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. అలాగే 1999లో ది నేషనల్ పాలసీ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఇక్కడ జాతీయ ఏమంటారు వృద్ధుల విధానం. సో జాతీయ వృద్ధుల విధానం 1999లో తీసుకువచ్చారు. మరి జాతీయ వృద్ధుల విధానం ప్రకారం వృద్ధులకి ప్రధానంగా కనిపించే సమస్యలు 3. 1 ఒంటరితనం, 2 వయోభారం రీత్యా వచ్చే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, 3 ఆర్థిక సమస్యలు. సో మరి వీటిని ఎదుర్కోవడానికి వాళ్ళకు ఆర్థిక చేయూతలో భాగంగా ఆసరా పెన్షన్ ఇవ్వడం, ఆసరా పథకంలో భాగంగా పెన్షన్ ఇవ్వడం, అలాగే మెడికల్ ఫెసిలిటీస్లో భాగంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ రూపంలో వాళ్ళకు మెడికల్ సపోర్ట్ ఇవ్వడం లాంటివి చేపడుతున్నారు. సో మరి అలాగే నేషనల్ పాలసీస్లో భాగంగా చూస్తే జాతీయ బాలల విధానం. సో మరి జాతీయ బాలల విధానం 2006, అలాగే జాతీయ గిరిజన విధానం 2006. మరి ఇక్కడ జాతీయ బాలల విధానంలో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో స్వేచ్ఛగా పెరగడానికి కావలసిన వాతావరణాన్ని పిల్లలకు కల్పించాలి. అలాగే క్రూరత్వం నుండి రక్షణ కల్పించాలి, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ అవకాశం ఇవ్వాలి. అలాగే ఉన్నతమైన జీవనాన్ని పొందడానికి వారికి కనీస విద్యా సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. సో మరి ఇలాంటివన్నీ కూడా మనకు అందులో జాతీయ బాలల విధానంలో పొందుపరిచారు. మరి ఆ బాలల హక్కులను పరిరక్షించడానికి, బాలల అణచివేతకు, బాలలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి 2007లో జాతీయ బాలల కమిషన్ ఏర్పాటు చేశారు. సో జాతీయ బాలల కమిషన్ ఏర్పాటు చేశారు. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం టాపిక్లో భాగంగా చాలా క్లియర్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి గ్రూప్ 2లో అయితే 50 మార్కుల వెయిటేజ్ ఉంది సోషాలజీకి. అలాగే గ్రూప్ 1లో అయితే మనకి 50 మార్కుల వెయిటేజ్తో పాటు జనరల్ ఎస్ఏకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ సోషాలజీ మీకు అందిస్తుందండి. కాబట్టి సో మంచి సబ్జెక్ట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఖచ్చితంగా దీనికి గ్రూప్ 1, గ్రూప్ 2 తెలంగాణలో ఉన్న అన్ని నోటిఫికేషన్స్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి చదవండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఆల్.